ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము ఎన్నో శ్రమలను, సమస్యలను, కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నాము. కొందరైతే ఎన్నో సంవత్సరాల నుండి, నెలల నుండి, ఎన్నో దినముల నుండి శ్రమలను అనుభవిస్తూ కన్నీటితో బ్రతుకుతున్నారు. కుటుంబంలో సమస్యలే, వ్యక్తిగత జీవితంలో బాధలే, ఉద్యోగంలో వ్యతిరేకతలు, వ్యాపారంలో నష్టాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కలహాలు, గొడవలు, ఆత్మీయ జీవితంలో బాధలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఎన్నో రకాల సమస్యలను, కష్టాలను ఎంతో కాలంగా భరించే నీతో నాతో దేవుడు ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్నాడు. తన భక్తుని ద్వారా మనకు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని అందిస్తున్నాడు. మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము దేవా అని భక్తుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రార్థనను మోషే చేస్తున్నాడు. దేవా, మేము శ్రమలను అనుభవించిన ఏండ్ల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచండి, మా హృదయానికి నెమ్మదినివ్వండి అని ఆకాశమందున్న దేవునికి ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మోషే క్షేమంగా నడిపించాడు. ఆ క్రమంలోనే ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో అపాయాలు, ప్రమాదాలు, నిత్యము శత్రు భయాలు, మరణ భయము, కరువులు, కష్టాలు, ఇలా రకరకాల శ్రమలను అనుభవించారండి దేవుని ప్రజలు. 430 సంవత్సరంలో దేవుని బిడ్డలు ఏదో ఒక శ్రమల మధ్య బాధల గుండా వెళ్తూ వచ్చారు. అయితే వారు సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడ్డారు. నిత్యము దేవునికి మొరపెట్టారు, ప్రార్థించారు. కాబట్టే దేవుడు వారి కొరకు పాలు తేనెలు ప్రవహించు గొప్ప దేశాన్ని సిద్ధపరిచినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు ఎంతో కాలం నుండి కీడనుభవిస్తూ బ్రతుకుతున్నావా? ఎన్నో ఏండ్ల నుండి శ్రమలను అనుభవిస్తున్నావా? శత్రు భయాల మధ్య జీవిస్తున్నావా? అద్దింట్లో ఉంటూ సూటిపోటి మాటలను భరిస్తున్నావా? అద్దె కట్టలేక, నిలువ నీడలేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావా? బీదరికం నిన్నెంతో వేధించిందేమో, అనారోగ్యం నిన్నెంతో కాలం నుండి కృంగదీసుండొచ్చు, నయం కాని రోగంతో బాధపడుతూ ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెబుతుంది, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని. అవునండి, ఇంతకాలం నువ్వు కన్నీరు కారుస్తూ జీవించావేమో, ఇక మీదట దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దుఃఖానికి గురైన నిన్ను గొప్ప ఆనందంతో నింపుతానంటున్నాడు. ఆ దేవుడు ఎంతో దయగలవాడండి, ఆదరించేవాడు, గొప్ప వాత్సల్యమును మనపై చూపేవాడు. మన దుఃఖానికి ప్రతిగా ఆనందంను అనుగ్రహిస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుడంటున్నాడు. ఈనాడు నువ్వు ఏ పరిస్థితి కొరకు దుఃఖించినప్పటికీ దాని నుండి నీకు విడుదలనివ్వబోతున్నాడండి. ఎన్నో సంవత్సరాలు కష్టాలను, శ్రమలను అనుభవించిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారి జీవితాంతం గొప్ప సంతోషాన్నిచ్చాడు. నీకు కూడా సంతోషాన్ని ఇవ్వాలని ఆ దేవుడు ఆశపడుచున్నాడు. అయితే నీ ప్రార్థన కూడా మోషే ప్రార్థన వలె ఉండాలి. మోషే భక్తుడైతే దేవునికి నచ్చినట్లు బ్రతికినాడు, దేవుని కొరకు జీవించాడు. ఆయన చెప్పింది చేసి దేవునికి నమ్మకమైన వానిగా బ్రతికాడు. ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూస్తూ, ఆయనకు ప్రార్థిస్తూ, ఆయనకు మొరపెట్టినాడు. కాబట్టే దేవుని గొప్ప సహాయాన్ని పొందుకున్నాడండి మోషే గారు. ప్రియ దేవుని బిడ్డ, నీవనుకోవచ్చు, ఇంతవరకు మేము శ్రమలను చూశాము, బాధలను చూశాము, ఇబ్బందులను, పోరాటములను, యుద్ధములను చూశాము, పేదరికాన్ని, దరిద్రతను అనుభవించాము, కష్టాలను చూశాము, కృంగుదలలో, నిరుత్సాహంలో బ్రతికాము, కష్టాల మీద కష్టాలు, వేదన వెంబడి వేదన, ఇలా రకరకాల శోధనల మధ్య జీవించాము కదాండి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ దినమున మనము కూడా మోషే వలె దేవునికి ప్రార్థించుదాము. దేవా, మేము, మా కుటుంబము, మా పిల్లలు, మా సంఘస్థులు, విశ్వాసులు, బంధువులు, మేమంతా కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచండి ప్రవ్వా.
మా దుఃఖాన్ని ఆనందంగా మార్చండి దేవా. మేము అనుభవించిన శ్రమలన్నిటినీ ఈ దినము నుండి దూరపరచండి. ఈ దినము నుండి మా జీవితంలో గొప్ప కార్యములను జరిగించండి. ఇక నుండి సంతోషకరమైన దినములను మాకివ్వండి ప్రవ్వా అని ప్రార్థించుదామా. అందుకే ప్రియులారా, మన శ్రమలను పోగొట్టాలని, గొప్ప సంతోషాన్నివ్వాలనే కదా సిలువలో ఆ దేవుడు మరణించింది. అందుకే కదండి తనకున్న రక్తాన్నంతా మన కొరకు కార్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుని ప్రేమ మనపై అపారంగా ఉందండి. ఆయన ప్రేమను ఈ దినము నుండి రుచి చూచే వారిమిగా ఉందామా. ఎన్నో ఏండ్ల నుండి ఉద్యోగం కొరకు ప్రయత్నించి అలసిపోయావేమో. ఎంతో కాలం నుండి ఆర్థిక కొరతల మధ్య జీవిస్తూ ఉన్నావేమో. గడిచిన ఎన్నో సంవత్సరములుగా అనారోగ్యంతో పడకల మీదనే ఉన్నావేమో. అనేక సార్లు పరీక్షలు రాసి ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి ఎలాంటి ఫలితం లేక ఎన్నో సంవత్సరాలు నువ్వు బాధపడుతూ బ్రతికావేమో. ఇలా నువ్వు గడిచిపోయిన అనేక దినముల నుండి, అనేక సంవత్సరముల నుండి ఇప్పటి వరకు కూడా రకరకాలుగా బాధించబడుతూ, భయపడుతూ, కృంగిపోతూ పడిపోయి ఉన్న నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు బాధ అనుభవించిన సంవత్సరములన్నిటినీ, ఇక భవిష్యత్తు దినములను కూడా నీకు శుభకరమైన, సంతోషకరమైన దినములుగా ఆ దేవుడు మారుస్తాడు. అంతటి శక్తి కేవలం నీ దేవునికే ఉందండి. ప్రార్థించు, మొరపెట్టు, దేవునిని అడుగు, నీకు సంపూర్ణ సహాయాన్ని అందిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, శుభకరమైన దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, భక్తుడైతే మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము దేవా అని విశ్వాసంతో ప్రార్థించినాడు. అయ్యా, ఈ దినమున మేము కూడా అలాంటి ప్రార్థనే చేస్తున్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాల నుండి అనేక కష్టాలను, శ్రమలను, బాధలను అనుభవించాము దేవా. ఎన్నో శోధనల మధ్య బ్రతికినాము దేవా. భయపడుతూ జీవించినాము. దయచేసి వీటన్నిటి నుండి మాకు విడుదలను అనుగ్రహించండి దేవా. ఈ దినము నుండి మమ్మను కూడా సంతోషపరచండి. మాకు కూడా శుభకరమైన దినములను అనుగ్రహించండి. అయ్యా, మా కీడును మీరు తీసివేయండి. బాధల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి గొప్ప విడుదలను పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ సమయాన విశ్వాసంతో ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములను జరిగించండి దేవా. ఈ దినమంతా బిడ్డలను మీరు కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి దేవా. బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి. ఎండవేడిమి నుంచి కాపాడండి. శత్రువుల నుండి మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. ఎందరైతే ప్రియులు ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. వారి కుటుంబంలో మీరే మేలులు, ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు చేసే ఉద్యోగాలను, చేతి పనులను మీరే క్రమక్రమంగా ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని మీరే వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నారో, కన్నీటితో మొరపెడుతున్నారో అట్టి విషయంలో మీరే వారికి సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. సంతానం లేక బాధపడుతున్న
వారిని మీరే కనికరించండి, మీరే ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నాయన, అప్పుడే పుట్టిన బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా. మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచుండగా ముట్టండి, బాగు చేయండి. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరే సహాయం చేయండి, ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని, వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎందరైతే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో అట్టి బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. రాసే హస్తాన్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి. ఏవైతే ప్రిపేర్ అయినారో ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను దయచేయండి ప్రవ్వా. నాయన, సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. వివాహ విషయంలో బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పట్ల న్యాయం చెయ్యండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారులను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు యవ్వన సహోదరులు కూడా పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరే వారిని కాపాడండి దేవా. మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి మీ యొద్ద వాగ్దానం తీసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గృహాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎండవేడిమి నుంచి వారిని రక్షించండి దేవా. బిడ్డలు పండిస్తున్న ప్రతి పంటను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. సహాయం చేయండి. అలాగే రకరకాల అక్కరలు, అవసరతలు, కొరతల మధ్య జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల పట్ల గొప్ప విడుదల, రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇంకా పాపంలో, లోకంలో, చెడు స్నేహాల మధ్య బానిసత్వంలో జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపానికి బందీలుగా బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి దేవా. రక్షించండి దేవా. మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలను, శత్రు భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. నిందల నుండి, అవమానాల నుండి రక్షించండి. అపజయాల నుండి దూరపరచండి దేవా. కృంగుదల, నిరుత్సాహాలు, భయాలను బిడ్డల్లో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సహవాసాన్ని కూడా మీరు దీవించండి. ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డలందరి జీవితంలో మీరే అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి.
ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.